ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పొట్లకాయ స్టఫ్డ్ కర్రీ అనేది మా మమ్మీ చేస్తుంది ఫ్రెండ్స్. దీనికి ముందుగా ఇలా తొక్క గీక్కొని ఎడ్జెస్ కట్ చేసి ఉంచుకుంది మా మమ్మీ. ఇప్పుడు కట్ చేస్తుంది ఫ్రెండ్స్. సెంటర్కి ఇలా మధ్యకి కట్ చేసి మధ్యలో ఉన్నదంతా సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మా మమ్మీ ఇలా అన్ని మధ్యకి కట్ చేసి ఆ మధ్యలో అంతా సపరేట్ చేసేసుకుంది ఫ్రెండ్స్. అన్ని పొట్లకాయలది అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకుంది అండ్ కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ మిక్సీ చేసి ఉంచుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేస్తుంది. చూసారు ఫ్రెండ్స్, మన ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయి ఇప్పుడు బాటిల్స్ మధ్యలో స్టఫింగ్ అనేది మనం రిమూవ్ చేసాం కదా, అది వేస్తుంది మా మమ్మీ. ఇది కూడా ఫ్రై చేసుకుంటుంది. ఇప్పుడు సాల్ట్, పసుపు అండ్ కారం, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ పొట్లకాయ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మన పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాం. నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, సూపర్గా వస్తుంది స్మెల్ మాత్రం. ఇక్కడ మీరు వీడియో చూసిన వరకే కానీ స్మెల్ చూడడానికి అవ్వదు, మీకు టేస్ట్ చేయడానికి కూడా. చూడండి ఫ్రెండ్స్, మన కోకోనట్ కూడా ఫ్రై అయిపోయింది. మన బాటిల్స్ మధ్యలో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం అదంతా కూడా. ఫ్రెండ్స్, మా మమ్మీ ఆ స్టఫింగ్ అనేది మధ్యలో పెట్టి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అలా పెట్టేస్తుంది. వెంటనే చూడండి, నీట్గా స్టఫ్ చేసుకొని పెట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్ని పెట్టేస్తుంది మా మమ్మీ. సిమ్లో 20 minutes మినిమం ఉడకాలి, మూత పెట్టేసి. దాని తర్వాత మన ప్రాసెస్ అన్న స్టార్ట్ అయ్యింది. నేను ఒక నాప్ వేసి వచ్చినప్పటికీ మన పొట్లకాయలు అన్ని ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్ శుభ్రంగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా మన కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఈజీగానే అయిపోయింది కదా ఫ్రెండ్స్. జస్ట్ 5 minutes మధ్యలో అన్ని చేస్తే చాలా. 5 minutes లో మన కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.